ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. మాఘపురాణం. మాఘపురాణం హిందూ మతంలో ఒక పురాణం. ఇది 18 పురాణాలలో ఒకటి. ఈ పురాణం మాఘమాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పురాణంలో మాఘమాసంలో చేయవలసిన వ్రతాలు, పూజలు, స్నానాలు మొదలైనవి గురించి చెప్పబడింది. ఈ పురాణం శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతల కథలను కూడా కలిగి ఉంది. మాఘపురాణం ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉంటూ కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు చాలా ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. ఈ మాసంలో గంగా స్నానం చేయడం అనేది చాలా ఉత్తమం. ఈ మాసంలో శివుడిని పూజించడం అనేది చాలా మంచిది. మాఘపురాణం మొదటి అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం సక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిసం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాటి వలన వచ్చే పుణ్యం ఇంత అంటే ఇంత అని లెక్కరానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, జ్ఞానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్టజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరారట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసము ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతాల్లోని ఆయా ఆశ్రమం నుంచి మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలాగా ఆ యాగాన్ని చూడడానికి చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకుంటూ ఉండేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథ ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమొక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. ఆ యాగం 12 సంవత్సరాల పాటు జరిగే యాగం. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవముగా తీసుకువచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేనివారు. శరీరము పులకించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించువారు గనక రోమహర్షులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే. ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నారు. మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనముకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయవుంచి మాకు పుణ్యకథలని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నారు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే.
అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రిగారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాను. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపండి అని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు. మునీంద్రులారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగారు. రుత్నమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నాను అనగా అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకు ప్రియమైన నీకు చెప్పరానిదేమియుండునో తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి పొందుతారు. గోవు పాదం మాత్రం మునిగేంత జల ప్రవాహమైనను దానిలో చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మాఘమాసంలో మొదటి స్నానం చేసిన వారు సర్వ పాపములను పోగొట్టుకొనును. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగస్తుడైనట్లుగా చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వానికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయును పోవును. భక్తిభావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువును అర్చింపక, దానము చేయక, పురాణము వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవాలి అన్నచో సూర్యుని చూచి నమస్కరింపవలెను. ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలు పొందుదురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయ పొందుతారు. చిన్నపిల్లలు, అసక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకున్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడవుతాడు. ఎట్టి పాపకార్యములు చేసిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేస్తాము అని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును.
ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని, కంబల దానము గాని చేసిన స్నానఫలము పొంది పుణ్యవంతులగుతారు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యము కలుగుతుంది. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపము కలుగుతుంది. పార్వతీ, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము. దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి పురాణము విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలోనూ ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తములు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజుకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు పొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీవు సరస్సున స్నానము చేయకుండగా పోచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కాని, సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పండి అని కోరగా, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుము అని చెప్పి తన దారిన అతను వెళ్ళెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలేనని తమ గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుణ్ణి ఆశీర్వదించి ఇట్లనెను: నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలితములను ఇస్తాయి. స్నానమే ఇంత అధికమైన పుణ్యము ఇచ్చినచో పూజ పురాణ శ్రవణముల వలన ఎంతటి పుణ్యఫలము ఉంటుందో ఊహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరిస్తాను. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొని ప్రయత్నింపుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడ్డాయి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకరు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతమున కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమందు ఆశ్రమమును నిర్మించుకుని తపము ఆచరించుకొనుచూ ఉండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరలు మున్నగు దేవజాతుల వారును వచ్చుచూ ఉండిరి. అచట విహరించి ఉత్సాహము పొందుచూ ఉండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమైన, మనోహరమైన, విచిత్రముగా ఉండెను. వాని మొగము మాత్రము పులిమొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరముగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగ భాగ్యములన్నీయూ ఉన్నవి. ఈ నా భార్యను చూసితిరి కదా, ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకొనుట ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచటలేదు. దయవుంచి నాకు ఈ వికార రూపము పోవు మార్గమును ఉపాయమును చెప్పండి అని ప్రార్థించెను.
భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడాలని అనుకున్నారు. నాయనా, పురాకృత కర్మము ఎవరినీ విడువదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధిస్తాయి. ఇట్టి వారిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్నా పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రముల యందు దేవపూజ చేసుకొనవలెను. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగిస్తాయి. అన్ని పుణ్య నదులలో స్నానాధికములు చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని, సముద్రంలో గాని, కాలువలో గాని, ఏరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వ తీర్థములయందు చేసిన పుణ్యము ఇచ్చునంత గొప్పది. ఏ జాతి వారైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము, ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘస్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వానికి పులిముఖము పోయి వానికి సుందరమైన ముఖం వచ్చినది. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదము పొంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమ గమనించితివా? మరి ఒక కథను చెప్పుతాను వినుము అని వశిష్ఠుల వారు మరలా ఇట్లు పలికెను. మాఘపురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము రెండవ అధ్యాయము. దిలీపుడు వశిష్ఠ మహర్షిని మాఘపురాణ మహాత్యమును ఇంకా చెప్పవలసిందిగా ప్రార్థించగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతికి చెప్పిన విధమును నీకు వివరిస్తాను. ఒకనాడు పరమశివుడు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయంలో లోకజనని అయిన పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన నేను అనేక పుణ్య విషయములను తెలుసుకున్నాను. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును, మాఘమాస మహాత్మ్యమును వినాలని కోరికగా ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమునందు ఆ క్షేత్ర మహిమలను వివరింపండి అని ప్రార్థించగా శంకరుడు మందహాసముతో ఇట్లా వివరించెను. దేవి, నీ ఇష్టంను తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడు అవుటయే కాక అశ్వమేధ యాగం చేసిన పుణ్యము కలుగును. అలానే జన్మాంతరమున మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమునందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము ఇచ్చుటయే కాక సమస్త పాపములను పోగొట్టును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమును పోవును. మూడవ రోజు స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశిలో ఉండగా ప్రాతకాలమున ఏది అందుబాటులో ఉన్నా, అనగా అది చెరువు కానీ కాలువ కానీ తన స్వగృహమందు కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానులకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసి ప్రసాదాన్ని స్వీకరించి సాయం సమయములో మాఘపురాణమును వినుట కానీ చదువుట కానీ చెప్పుట కానీ చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము చెప్పరానిది. ఇలా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి
మరణాంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా. ఇది మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివారు అనుభవించు నరక బాధల గురించి వివరిస్తాను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము గాని, జపము గాని, విష్ణు పూజ గాని, యథాశక్తి దానాది పుణ్య కర్మములు గాని చేయడో అలాంటి వాడు మరణాంతరమున సమస్త నరక బాధలను అనుభవించును. అగ్నిలో కాల్చబడును, రంభము చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలంలో పడవేయబడును, భయంకరులకు యమ కింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకుజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములను అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అయితే అట్లా చేయదో అట్టి స్త్రీ ముఖము చూసినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె నీచ జన్మములెత్తి హీనస్థితి పొందును. మాఘమాస స్నానమునకు వయో పరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలికైనను, ఏ కులము వారైనను మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోడి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములను చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురుభార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీతో క్రీడించేవారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణు పూజలను చేసిన ఎడల వారి పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వంచించి వారి ధనమును అపహరించేవాడును, అసత్యమాడేవాడును, హత్యలు చేయువాడు, బ్రాహ్మణులను హింసించువాడు, సదా వ్యభిచార గృహంలో తిరిగేవాడు, తాలికట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించేవాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేసేవాడును, గర్వము కలవాడే తానే గొప్పవాడినని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెరగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములను విడదీయువాడును, ఇండ్లను తగలపెట్టేవాడును, చెడు పనులకు ప్రేరేపించేవాడును, ఇలా వివిధ రకమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చితములు జరపకనే మాఘమాసమందు కడు నిష్ఠతో స్నానమాచరించినచో పవిత్రులగుదురు. మాఘ స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితములు కలుగును. ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికి ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక దైవానుగ్రహము కలిగి అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. సాంబవి, 12 మాసములలో మాఘమాసము మిక్కిలి శ్రేష్టమైనది. మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ చిన్న స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కనుక అట్టి వారిని ఎండుకట్టెలు తెచ్చి రాజేసి వారిని చలిగాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలితము కలుగును. చలిగాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించి పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించే వారిని చూచి ఏ మనుషుడైనను అపహాస్యము చేసిన అడ్డు తగిలిన మహాపాపములు సంప్రాప్తిస్తాయి. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించేటట్లు చేసే మనుషుడు ఇహమున సర్వ సౌఖ్యములను అనుభవించి పరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటయే కాక వారు పుణ్యలోకమునకు పోవుటకు అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానము చేసిన వారిని గాని, చేయలేని వారిని గాని, ప్రోత్సహించు వారిని గాని చూచి ఆక్షేపించి పరిహాసములాడే వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల
జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము దరిద్రము నశింపాలన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యము ఏదీనూ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటిది అనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చి ఎంతటి పుణ్యము కలుగుతుందో మాఘ స్నానము చేసిన అంతటి పుణ్య ఫలితము కలుగుతుంది. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసి మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదము. మాఘపురాణము 2వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 3వ అధ్యాయము. పరమేశ్వరుడు పార్వతీదేవితో మాఘస్నాన విశిష్టతను తెలియచేస్తూ మరలా ఇలా చెప్పాడు. మంగళదాయిని సర్వమంగళ, మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని పార్వతీదేవితో చెప్పగా, పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానమున పాప విముక్తి ఎలా పొందినది? వివరముగా చెప్పండి అని అనగా శివుడు ఇట్లు పలికెను. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరముగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయనా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమితలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. అతనిని వెంబడించుకుంటూ ఆ గురుపుత్రిక కూడా వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ జలాశయము గట్టున ఎత్తైన చెట్లు ఉన్నవి. నీరు నిర్మల మనోహరముగా ఉంది. పద్మాలు, వానిపై వాలే తుమ్మెదలు, అనేక వర్ణములో ఉన్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉంది. కోకిలలు గుంపులు కట్టి ధ్వనులు చేయుచూ ఉన్నాయి. చిలుకలు, గోరివంకలు కబుర్లు చెప్పుచున్నట్లుగా పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుంది. సుమిత్రుడిపై మనసు పడి, ఓయి, మనుష్య సంచారం లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము అని పరిపరి విధములుగా అతని రమ్మని పిలిచెను. సుమిత్రుడు వినయముగా, నీవు అట్లు అనకము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు ప్రకృతిచే పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటలను సూర్యచంద్రుల సాక్షిగా చెబుతున్నాను. ఇట్టి పాపం చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉంటుంది. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిదలు, దర్భలు మున్నగు వాణ్ణి కొనుపోయిదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము సువర్ణము, విద్యాదేవత అమృతము, స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. నీవు కాదన్నచో నేను ఇచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరుగు వెళ్ళినా నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నీతో సుఖింపని ఈ శరీరము నాకు వద్దు. ఇచటనే ఈ శరీరమును విడిచెదను. నీవు ఇంటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మాట్లాడెను. సుమిత్రుడు ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చెను. అనంతరం సమిదలు మున్నగు వానిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాణ్ణి చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసిపోయినట్లుగా ఉన్నావు. మధురాహారంను తిని విశ్రాంతి తీసుకోమని పంపెను. ఆమె అట్లేనని లోనికి పోయెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశీవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖములనందవలసిన వయసులో బాధాకరమైన వైధవ్యం కలిగినదేమిటి? ఈమెకెట్టి బాధను కలిగించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచూ ఉండెను. ఇట్లు సుదేవుడు వారి భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడనే యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును నేను పోగొట్టెదను అని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణము చెప్పి మరలా దుఃఖించెను.
యోగి సుదేవుని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము పొంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మలో ఇట్టి వైధవ్యము కలిగినది. ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లా జన్మించిందా అని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా వ్రతమును చూచినది. ఆ పుణ్యము వలన ఈమె మీ వంశమున జన్మించినది. ఈ జన్మమందును స్వేరిని అయి నీ శిష్యునితో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మము ఫలమును ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడిందని ఈ జన్మలో కన్యయై సోదరతుల్యులైన తన శిష్యులతో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును అని అడిగాను. దయించి చెప్పండి అని పరిపరి విధములు ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచుటకు ఒక ఉపాయము చిక్కలదు. శ్రద్ధగా వినము. మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున కాని సరస్సు తీరమున కాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడచోపచారాలతో పూజింపవలేను. సువాసనలకు దక్షిణలతో గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధముగా ఆమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు కూడా నశించును. మాఘశుద్ధ తదేనాడు 2 కొత్త చేటలు తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలాలతో వాయనము ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదవులకి ఇచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపచేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలేను. మాఘమాసమున ప్రాతకాల స్నానము చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షేము కలుగును. భర్త పునర్జీవుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును. మాఘస్నానము చేసి గౌరీవ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు గాని మూర్ఖులు గాని మాఘస్నానము చేసినచో వారు ఎట్టి వారైనను హరి అనుగ్రహము పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకమును పొందుతారు అని యోగి వివరించి తన దారిలో పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠమునకు చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానం నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పొంది పరమున వైకుంఠవాసులవుతారు అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను మరలా వివరించెను. మాఘపురాణము 3వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. మాఘపురాణము 4వ అధ్యాయము. పరమేశ్వరుడు చెప్పిన బ్రాహ్మణ పుత్రిక కథను విన్న పార్వతీదేవి, మరి సుదేవుని శిష్యుడు అయిన సుమిత్రుడు ఏమైనాడు? అతని వృత్తాంతము కూడా తెలపండి అని కోరగా శివుడు ఇట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్నని అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడు తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుట వలనే తన కోరిక తీర్చినని బాధపడుచూ ఉండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్యా, పూర్వము నేను మీ వద్ద చదువుకొనుచున్నప్పుడు సమిధలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చేత పోయితిని. మీరు చూస్తుండగానే మీ కుమార్తె నాతో పాటు అడవికి వచ్చినది. అచట ఏకాంత మనోహర ప్రదేశమున తన కోరిక తీర్చవలనని నన్ను బలవంత పెట్టినది. నేను అందుకు అంగీకరింపలేదు. కానీ తను కోరిక తీర్చకపోతే తన ప్రాణములు విడిచెదనని, బలవంతముగా ఆత్మహత్య చేసుకుంటానని, నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు అని నన్ను బెదిరించినది. నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపిస్తారు. మూర్ఖుడా, ఇప్పటికైనా నా మాట వినము. నా కోరిక తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది.
నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో ఏకాంతముగా గడిపితిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయవుంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపండి అని ప్రార్థించెను. సుమిత్రుని మాటలు విన్న సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపము ఆచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను. శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగానది తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణంలో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలిచెను. అచట వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో కలిసి మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణము వినుచూ ఉండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతం ఎట్టిది? దయవుంచి నాకు వివరింపండి అని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలితమేమిటి? దీనిని చేసినచో ఏమి కలుగును? మీరు పూజించుచున్నది ఏ దైవమును? దయవుంచి నాకు చెప్పండి అని అడిగాను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థనను విని తమలో ఒకరైన సత్యవ్రతుడను సుమిత్రునకు విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘస్నానమును ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమాసమంతయు ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమలు చెప్పుకొని పురాణము వినుచు మాఘమాసము అంతటా గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించేవాడు బ్రహ్మహత్య చేసేవారితో సమానులు. ఇంకను అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానులే అగుదురు. తోటలను కూల్చేవారు, కన్యలను అశ్వములను అమ్మేవారు, చెరువుగట్టును తెగగొట్టేవారు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యమును అపహరించేవాడు, తాను ఇచ్చిన దానినే దొంగలించేవాడు, మద్యపానలోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేవాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినేవాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించేవాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినేవాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేసేవాడు, తల్లిదండ్రులను ద్వేషించేవాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములు పొందుతారు. మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము అమితమైనది. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధముల వివరించెను. సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలియున్నవి. ఈ 3 దినములను మాఘస్నానము ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాటల ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడు అట్లే తపము ఆచరించెను. చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషము పొంది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవలం ప్రాయశ్చితమునే గాక మోక్షమును కూడా పొందెను. పార్వతీ, నీ వడిగిన సుదేవ శిష్యుడకు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని. సుమిత్రుని పాప వినాశమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమునకు చేరును. వాని పితృదేవతలు కూడా తమ పాపములను పోగొట్టుకుని నరకబాధలు తొలగి వైకుంఠమునకు పోవుదురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను. మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 5వ అధ్యాయము. పార్వతీదేవి శంకరుడు చెప్పిన సుమిత్రుని కథను విని సంతోషించి, నాదా, మాఘమాసంలో లక్ష్మీనారాయణను పూజ చేస్తే మంచిదంటున్నారు కదా, మరి ఆ పూజా విధానాన్ని తాము సెలవిస్తే విని ఆనందిస్తాను అని అడిగింది.
పరమేశ్వరుడు, దేవి మాఘశుద్ధ సప్తమి ఆదివారం నాడు గాని, దశమితో కలిసిన ఆదివారం నాడు గాని ఈ లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయడం ప్రశస్తమైన విషయం. మాఘశుద్ధ సప్తమి ఆదివారం సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణుని మండపంలో నిలిపి పూజించాలి. ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకొని నదీ తీరంలో కానీ, రావి చెట్టు కింద కానీ, ఇంటిలో కానీ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త పంచెను పరచి దాని మీద 7 సేర్లు అనగా 7 కేజీలు గోధుమలు పోసి దానిమీద ఒక కొత్త రాగి చెంబును పెట్టి నీళ్లు పోసి పంచపల్లవాలను అనగా మామిడి, మర్రి, రావి, జువ్వి, మారేడు కొమ్మలు ఉంచి ఒక కొబ్బరికాయ తీసుకొని దానిమీద రవికెల గుడ్డ చుట్టి కలశము మీద పెట్టవలెను. సూర్యస్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణుని ప్రతిమను కూడా మండపంలో పెట్టి ముందు విఘ్నేశ్వరుని పూజ చేసి తరువాత ఎర్రని అక్షతలు, ఎర్రని గంధం, ఎర్రని పూలు ఉపయోగిస్తూ శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు జరిపి ఆవు పాలతో వండిన క్షీరాన్నం నివేదన చేయాలి. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. తరువాత అక్షతలు, నీళ్లతో అర్ఘ్య ప్రదానాలు చేయాలి. ఈ విధంగా పూజ చేసిన తరువాత ఒక కొత్త తువ్వాలులో సేరున్నర అనగా కేజీన్నర బియ్యము, కాయగూరలు, పెసరపప్పు, పళ్ళు మొదలైనవి ఉంచి దక్షిణ తాంబూలంతో సహా ఒక మంచి బ్రాహ్మణునికి స్వయం పాకదానం ఇవ్వాలి. ఆయన ఆశీర్వచనాలు పొంది అక్షంతలు వేయించుకోవలను. ఆ తరువాత మాఘపురాణము చెప్పించుకొని వినవలను. పురాణ శ్రవణమైన తరువాత అక్షతలు తల మీద వేసుకోవలను. ఇలా మాఘశుద్ధ సప్తమి నాడు గాని, దశమి నాడు గాని చేసిన వ్రతము కోటి గుణితమైన పుణ్యమునిచ్చును. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది, చెబుతాను వినుము. పూర్వం ఒకానొకప్పుడు గౌతమ మహాముని శిష్యులతో తీర్థయాత్రలకు బయలుదేరను. కృష్ణానదీ తీరం వచ్చేటప్పటికి మాఘమాసము వచ్చెను. ఆయన ఆ నదీ తీరమునే మాఘమాస వ్రతము చేయ నిశ్చయించి ఒక అశ్వత్థ వృక్షము క్రింద నివాసం ఏర్పరచుకొనెను. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినది. ఆ రోజున ఆయన అశ్వత్థ వృక్షం కిందికి చేరి మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివ రూపాయ వృక్షరాజయతే నమః అని నమస్కరించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజకు పైన చెప్పిన విధముగా మండపము ఏర్పరిచి పూజ ప్రారంభించారు. అప్పుడు అక్కడికి ఒక కుక్క వచ్చి మండపానికి ఎదురుగా కూర్చుంది. శిష్యులు దానిని దండాలతో కొట్టి తరిమినారు. అది ఒక ప్రదక్షిణం చేసి వచ్చి తిరిగి మరలా అక్కడే కూర్చుంది. శిష్యులు మళ్ళీ మళ్ళీ దాన్ని తరిమినారు. అది అలా 3 ప్రదక్షిణాలు చేయగానే కుక్క ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు గౌతముని దగ్గరికి వచ్చి నమస్కరించారు. ఆయన, రాజా, నీవెవరువు? నువ్విలా కుక్క రూపంలో తిరగడానికి కారణం ఏమిటి? నీ వృత్తాంతం చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ రాజు, మునీశ్వర, నేను కళింగ దేశపు రాజును, చంద్రవంశంలో పుట్టినవాడును. నా నామధేయము జయచంద్రుడు. నేను సకల విద్యా పారంగతుడనై నా దేశ ప్రజల్ని ధర్మ ప్రకారం పరిపాలిస్తూ ఉండేవాణ్ణి. ఎన్నో యజ్ఞయాగాలు చేశాను. గో భూ హిరణ్య తిలాది దశ దానాలను ఎన్నోసార్లు చేశాను. వేసవి కాలంలో చల్లని పందిళ్లు వేయించి చలివేంద్రాలు పెట్టించాను. సత్రములు కట్టించి బాటసార్లకు అన్నదానాలు చేశాను. చెరువులు రవ్వించి వ్యవసాయానికి స్నానపానాలకు నీటి కొరత లేకుండా చేశాను. అతిథులను, అభాగ్యులను ఆదరించాను. అయినా నేను అహంకారంతో ఒక అపచారం చేశాను. దానివల్ల నాకీ సునక జన్మం వచ్చినది. ఆ విషయాన్ని చెబుతాను వినండి. ఒకనాడొక మునీంద్రుడు నా దగ్గరకు వచ్చి, నేనొక యజ్ఞం తలపెట్టాను. దానికి చాలా ధనం, అనేక సంభారాలు కావాలి గదా, అందుకోసం నిన్ను ధనం అడగడానికి వచ్చానని చెప్పాడు. నేను ఆయనకు సమస్త మర్యాదలు చేసి అలాగే ఇస్తానన్నాను. ఆయన సంతోషించి, రాజా, ధార్మికుడవైన నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు వివరంగా చెబుతాను వినుము. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం స్నానం, దేవతారాధన, దాన ధర్మాలు, మాఘపురాణ శ్రవణం చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అందులోనూ మాఘశుద్ధ సప్తమి, దశమి, ఏకాదశి, పూర్ణిమ, బహుళ ఏకాదశి, కృష్ణ చతుర్దశి అనగా మహాశివరాత్రి, అమావాస్య, ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా పవిత్రమైనవి. ఆ తిథుల్లో శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి, పార్వతీ పరమేశ్వరులను యథాశక్తిగా పూజించిన వారికి కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు. బ్రాహ్మణులే కాక ఇతర జాతుల వారెవ్వరైనా సరే ఈ మాఘమాస వ్రతాన్ని చేస్తే వారికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పగా నేను అతని మాటలను తేలికగా కొట్టి పారేసి, అయ్యా మునివర్య, మీరు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసును. నేను చేసిన యజ్ఞ యాగాది పుణ్య కార్యాల ముందు ఈ మాఘమాస వ్రతం ఎంత? మీరు చెప్పిన విషయంలో యథార్థం ఉందన్న సంగతి నాకు తెలుసు.
కానీ అవి సామాన్యులైన వారికి కానీ, నా వంటి ధర్మకార్యాలు చేసేవారికి కాదు. దయచేసి ఇటువంటి ప్రస్తావన ఇంక చాలించి నేనిచ్చే ధనం తీసుకుని వెళ్లి యజ్ఞం పూర్తి చేసుకోండి అని గర్వంగా మాట్లాడాను. ఆయనకు కోపం వచ్చి నేనిచ్చిన ధనాన్ని తృణపాయంగా విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా బ్రతిమలాడి ధనమిచ్చి పంపించాను. కాలక్రమేణా నేను మరణించాను. కానీ ఈ మాఘమాస వ్రతాన్ని బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినందుకు నాకు తరువాత 7 సార్లు కుక్క జన్మ ఎత్తవలసి వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన ఈ మాఘవ్రతం చూసినందువల్ల ఈ దేవునికి, అశ్వత్థ నారాయణునికి, మహాత్ములైన మీకు 3 సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసినందువల్లను నాకు పూర్వజన్మ జ్ఞానము, పూర్వపు రూపము లభించాయి. అయితే కుక్క జన్మలో ఉన్న నాకు పూర్వస్మృతి ఎలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం ఏమిటో మీరు వివరించండి అని అడగగా గౌతముడు ఇలా చెప్పారు. రాజా, నన్ను గౌతముడు అంటారు. వీరంతా నా శిష్యులు. ఈమె నా ధర్మపత్ని అహల్య. నేను తీర్థయాత్రలు చేస్తూ మాఘమాసం వచ్చే నాటికి ఈ కృష్ణానది తీరానికి చేరాను. ఇక్కడ మాఘమాస వ్రతం పూర్తి చేద్దామనుకున్నాను. ఈనాడు మాఘశుద్ధ సప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది. మహాపర్వదినం. ఈ రోజున మండపంలో సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అర్చిస్తున్నాము. ఈ సమయంలో ఇక్కడికి కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలైన అవాంఛనీయమైన జీవులు రాకూడదు కదా. అందుకే ఒంటి నిండా దుమ్ము బురద అంటుకున్న నువ్వు ఈ నైవేద్యం పదార్థాలు తినడానికి వస్తే మా శిష్యులు నిన్ను వారి తపోదండాలతో బెదిరించారు. 3 సార్లు దేవునికి ప్రదక్షిణలు చేయడం వల్ల నీకు పూర్వ స్మృతి కలిగింది. అందుచేత రాజా, ఈ లోకంలో ఏ ధర్మకార్యాన్ని, పుణ్యకార్యాన్ని అవహేళన చేయకూడదు. 3 సార్లు ప్రదక్షిణ చేసినంత మాత్రాన పూర్వజ్ఞానం కలిగిందంటే ఇంకా మాఘమాస వ్రతం చేస్తే కలిగే పుణ్యం ఎంతటితో ఊహించుకో అని చెబుతుండగా ఆ రావి చెట్టు త్వరలో నుండి ఒక పెద్ద కప్ప క్రిందికి దూకుతూ ఆ చెట్టుకి, మండపానికి ప్రదక్షిణం చేసి వచ్చింది. వెంటనే ఆ కప్ప ఒక మునికన్యగా మారిపోయింది. గౌతముడికి మండపంలో ఉన్న దేవునికి నమస్కరించింది. గౌతముడు, అమ్మాయి, నీవెవరవు? నీ పేరేమిటి? నువ్వు ఇలా కప్ప రూపంలో ఎందుకున్నావు? కారణం చెప్పుమని అడిగారు. ఆమె గౌతమ మునీంద్రునికి మండపంలో ఉన్న దేవుణ్ణి చూడగానే పూర్వస్మృతి కలిగి ఆ మునికాంత తన వృత్తాంతాన్ని వారికి ఇలా చెప్పసాగింది. మాఘపురాణము 5వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.